ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు పార్టీ ప్రక్షాళన కోసం హైకమాండ్ తో చర్చించి కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరియు శాఖల మార్పులుండనున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం మరియు విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. బీసీ కోటాలో మహేష్ గౌడ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి పొన్నం ప్రభాకర్ ను టీపీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉంది. పనితీరు సరిగ్గా లేని 2 మంత్రులను తొలగించి మొత్తం 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం మరోసారి మంత్రివర్గ విస్తరణ చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి ఎన్నికలు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేరుస్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించిన నేపథ్యంలోనే తదుపరి 2029 ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్తులో తీసుకుపోయే అన్ని నిర్ణయాలు కూడా ఎన్నికల కోణంలోనే రేవంత్ రెడ్డి స్పృశిస్తారని కూడా భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇప్పుడున్న మంత్రుల్లో ఒక 3 తొలగించి మన కొత్త వాళ్ళని 3 తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మేరకు ఢిల్లీలో ఇటీవల జరిపిన చర్చల్లో ఏఐసిసి అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మే 5వ తేదీన 5 రాష్ట్రాలు జరుగుతున్న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకవైపు పార్టీ పక్షాలను కావచ్చు, మరోవైపు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఒక బలమైన సంకేతాలను అయితే ఇప్పటికైతే ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో త్వరలోనే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న జనసభ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో పాటు లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి కూడా మంత్రులు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నది. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బి మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి నిర్వహించాలనే ఉత్సాహంతో ఉన్న నేపథ్యంలోనే ఇదే ప్రతిపాదన ఏఐసిసి హైకమాండ్ వద్ద కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో కొత్త మంత్రులుగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు విజయశాంతి కోదండరాంలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎమ్మెల్సీగా పదవిలో ఉన్న విజయశాంతి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ అయితే స్వయంగా మంత్రి పదవి ఇస్తామనే హామీ అయితే ఇచ్చింది. అదేవిధంగా గత సాధారణ ఎన్నికల కంటే ముందే 2023లో కూడా కోదండరాం తన పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పూర్తి మద్దతు ప్రకటించారు. సకల జనుల సమ్మె ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన కోదండరాం అనంతరం జరిగిన పరిణామాల క్రమంలోనే కేసీఆర్తో విభేదించి సొంత పార్టీని అయితే స్థాపించారు. అనంతరం కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ పదవిని అయితే ఖరారు చేయడం జరిగింది. మంత్రివర్గ విస్తరణలోనే విద్యాశాఖను కూడా కేవలం కోదండరాం కోసమే ముఖ్యమంత్రి అట్టిపెట్టుకున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం సంబంధించి ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్న పరిస్థితి ఉంది. అదే పద్ధతిలోనే ఇప్పుడైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానితోడు మరొక బీసీని కూడా డిప్యూటీ సీఎంగా నియమిస్తే ఒక బీసీలో కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటుందనే ఆలోచన హైకమాండ్తో పాటు ముఖ్యమంత్రిలో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలో తీసుకొని డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం వద్ద ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి తన ప్రతిపాదనలో హైకమాండ్ వద్ద లిఖితపూర్వకంగా నివేదించిన నేపథ్యంలోనే లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా రేవంత్ రెడ్డి చర్చించి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ ప్రక్షాళనపై కూడా లోతుగా చర్చించారు. 2029లో రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే లక్ష్యంగా ఇది తన బాధ్యత అనే భరోసా అనేది ఇప్పటికే హైకమాండ్ వద్ద ఉంచిన రేవంత్ రెడ్డి ఆ దిశగా తనకు పూర్తి స్వేచ్ఛనిస్తే రెండవసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో తెస్తారని గట్టిగా హైకమాండ్కి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత సాధారణ ఎన్నికల సమయంలో కూడా
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కేసీఆర్ను గద్దెదించి అధికారంలో తెస్తారని కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి హామీ ఇవ్వడమే కాకుండా దూకుడుగా ప్రచారం చేసి ఘన విజయం కూడా అందించడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గంత అని కూడా నమ్మిన క్రమంలో ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. అదే పరిస్థితిని మళ్ళీ రిపీట్ చేస్తానని 2029లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి అధికారంలో రావాలంటే తనకు పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయితే సఫలీకృతం అవుతాననే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇదే ప్రతిపాదనను హైకమాండ్ వద్ద ఉంచిన క్రమంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ ప్రక్షాళనపై కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే లభించడం జరిగింది. పనిలో పనిగా మే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం దాదాపు ప్రస్ఫుటం కావడంతో పనిలో పనిగా కొందరు మంత్రులను శాఖలను కూడా మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద ప్రధానమైన మున్సిపల్ శాఖ కావచ్చు, ఇటు మున్సిపల్ హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ వంటి ముఖ్యమైన శాఖలు అయితే ఉన్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణ దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి శాఖల విషయం ఎవరికి ఇవ్వకుండా కూడా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలో తీసుకున్న పక్షంలో ఆ పదవిని కూడా మళ్ళీ బీసీ నేతకి అప్పగించాలనే ప్రతిపాదన అయితే ఉంది. అది జరిగిన పక్షంలో ఇప్పుడు మంత్రిగా బీసీ రవాణా శాఖ మంత్రిగా వహిస్తున్న పొన్నం ప్రభాకర్ గౌడ్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందనే దిశగా కసరత్తు అయితే జరుగుతుంది. అయితే ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాయిస్ హైకమాండ్ బాగా విలువించే అవకాశం అయితే ఉంది. పైగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. వీరిద్దరు జోడీతో రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలనే ఒక బలమైన సంకల్పం అయితే ఇప్పుడైతే మనకు ముఖ్యమంత్రిలో కనిపిస్తుంది.